నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేక కాళ్ళ కూరని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానికోసం ఇక్కడ నేను ఒక 4 మేక కాళ్ళు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. ఇందులో ఉప్పు పసుపు వేసి ముక్కలకి పట్టించి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే మనకు వాసన అనేది ఉండదండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచీ వేసుకోవాలి. అలానే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ, అలానే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్నదైతే మనం చేసుకునే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. ఒక 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళ ముక్కలను వేసుకొని మొత్తాన్ని కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకు అడుగు మాడుతుందండి. ఈ విధంగా కర్రీని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ కర్రీని నేను కొద్దిగా స్పైసీగానే చేస్తున్నానండి. స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ అనేది మనకు టేస్ట్ బాగుంటుంది, అలాగే వాసన లేకుండా కూడా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఈ కర్రీని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇందులో ఒక 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మనకి ఉడకాలి కాబట్టి 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం దీంట్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి. మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 10 విజిల్స్ రానివ్వాలండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు కర్రీ అనేది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడి ఉంటుంది. మనకు ఈ ముక్క అనేది కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకొని మరలా స్టవ్ను వెలిగించుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొద్దిగా దగ్గరగా కావాలి అనుకుంటే మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ని ఆఫ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయని తీసుకున్నానండి. నిమ్మరసాన్ని వేసుకున్నాక ఈ విధంగా కర్రీలో కలిసేటట్లుగా గరిటెతో కలుపుకోవాలి. ఇంతేనండి, మనకు మేక కాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.